ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచడం కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకకపోవును. నిజమే. చాలాసార్లు చాలామంది విశ్వాసులు ఏమనుకుంటారంటే, దేవుడు నాకేం చేయట్లేదు, దేవుడు నా జీవితంలో ఏం కార్యం చేయట్లేదు, దేవుని ఇంకెంతకాలం నేను వెయిట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ భక్తుని ద్వారా దేవుడు అంటున్నాడు, మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు. ఎందుకంటే నరహత్య చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, మత్సరపడుతున్నారు, పోట్లాడుతున్నారు. అంత మాత్రమే కాదు, మీరు అడుగనందున, దేవుని అడుగనందున మీకేమీ దొరకదు అంటున్నాడు. చాలాసార్లు నీ జీవితంలో ఫలానా కార్యం జరగట్లేదు అంటే నువ్వు దేవునికి దానికి తగినంత ప్రార్థన నువ్వు చేయట్లేదని అర్థం చేసుకోవాలి. తగినంత ప్రార్థన నువ్వు చేయట్లేదని, కన్నీళ్లతో దేవుని యొద్ద ప్రార్థించట్లేదని నువ్వు అర్థం చేసుకోవాలి. మనం ప్రార్థన చేయకుండా, మనం దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడకుండా, దేవునికి ప్రార్థన చేయడానికి ఇష్టపడకుండా, దేవుని ఆరాధించడానికి ఇష్టపడకుండా, దేవుని వాక్యాన్ని చదవడానికి ఇష్టపడకుండా, ప్రభువా నా జీవితంలో కార్యాలు చేయి, నా జీవితంలో అద్భుతాలు జరిగించు అంటే దేవుడు ఎలా చేస్తాడు? ఒకసారి ఆలోచించండి. దేవుడు ప్రార్థించిన వారికి జవాబిస్తాడు. నువ్వు ప్రార్థించకపోతేనే నీకు జవాబు ఎలా వస్తుంది? ప్రభు ద్వారా మనం ప్రార్థిస్తేనే కదా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మీరు అడుగనందునే మీకేమీ దొరకట్లేదు అంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో పలానా కార్యం జరగట్లేదు, పలానా సమస్య అలాగే ఉండిపోయింది, పలానా అద్భుత కార్యం నీ జీవితంలో జరగట్లేదు అంటే నువ్వు దానికి అడగట్లేదు, తగినంత ప్రార్థన చేయట్లేదు, తగినంత ఆసక్తితో దేవునికి ప్రార్థించట్లేదు. ఈరోజు నీవు ఆసక్తితో విసుగక నిత్యము ప్రార్థన ఆలకించే దేవునికి నువ్వు అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు, నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన జవాబిచ్చే దేవుడు, తన ప్రజలు మొరకు చెవియొగ్గే దేవుడు. కాబట్టి ఆయన వింటాడు. నువ్వు తగినంత ప్రార్థన దేవునికి ఇచ్చేయి. అడిగితే నువ్వు పొందుకుంటావన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఇకపైనైనా అడిగి దేవుని ద్వారా కార్యాలు పొందుకుంటావని, రుచి చూస్తావని ఆశిస్తున్నాను. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు దయచేయనుగాక. ఆమేన్.